Hi, hello everyone. Welcome to RDO. I am Devender. In this video, I will discuss with you in details here మనకి ఫేజ్ టు సీట్ అలాట్మెంట్ ఆల్రెడీ జరిగింది. మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి టుడే ఇస్ ద లాస్ట్ డేట్ అండి. మనకు ఆల్రెడీ ఎక్స్టెన్షన్ చేశారు వన్ మోర్ డే సిఏ అంటే మనకి 10th October 2020 ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ ఫేజ్ 2 ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్. అండ్ వన్ మోర్ న్యూస్ అండి, మనకి స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది మనకి 14th October నుంచి ప్రారంభం అవుతుంది. అంటే మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అయినా రెన్యువల్ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ మీరు రిజిస్ట్రేషన్ ప్రారంభం చేసుకోవచ్చు. మనకి 14th October నుంచి ప్రారంభం అవుతుంది. మరి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మీరు 31st December వరకు మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ. మరి ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలో కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ లింక్ అవైలబుల్, మనకి అప్లికేషన్ లింక్ ఎప్పుడైతే ఎనేబుల్ చేస్తారో అప్పుడు మాత్రం చూపిస్తాను. బట్ అంతకుముందు ఫస్ట్ మీకు ఒక డౌట్ వస్తుంది, ఇప్పుడు నేను అసలు స్కాలర్షిప్కి ఎలిజిబులా కాదా అనే డౌట్ రావచ్చు. మరి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మరి నా యొక్క స్కాలర్షిప్ యొక్క ఈపాస్ అప్లికేషన్ నెంబర్ తెలుసుకోవడం ఎలా, నేను మర్చిపోయాను అనే డౌట్ రావచ్చు. అలాంటివి కూడా క్లియర్ చేశాను. మరి నాకు లాస్ట్ ఇయర్ స్కాలర్షిప్ వచ్చిందా రాలేదా అనేది కూడా మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేశాను. సియర్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ అప్డేట్స్ హియర్, ఒక స్టూడెంట్కి ఏమైందంటే మనకి వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే యూ హ్యావ్ నాట్ కన్ఫర్మ్డ్ యువర్ సీట్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని చూపిస్తుంది. ఇది నిజం చెప్పాలంటే ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఫేజ్ 3లో డైరెక్ట్ చేసుకున్నాడు, అయినప్పటికీ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుంది. అది మేబీ సర్వర్ ప్రాబ్లమా అనేది ఒకసారి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ 10 o'clock వరకు ట్రై చేశాక ఈవెన్ తో యు ఆర్ గెటింగ్ సేమ్ మెసేజ్, యూ కెన్ విజిట్ హెల్ప్ లైన్ సెంటర్. నాట్ ఓన్లీ హిమ్ బట్ ఆల్సో సో మెనీ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ సేమ్ మెసేజ్. సియర్ మనకి దోస్తుకు సంబంధించిన ప్రతి వీడియో కూడా మీరు చూడాలి అనుకుంటే మీరు జస్ట్ సింపుల్గా మనకి యూట్యూబ్లో ఆర్టీ ఓమ్ అని టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేశాక మన ఛానల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి హోమ్ వీడియోస్ కనిపిస్తుంటాయి. మీరు సింపుల్గా ప్రతి అప్డేట్ కూడా మీ మొబైల్కి రావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మాత్రం మీరు ఇప్పుడు ప్రతి వీడియోలు ఇక్కడ మనకి హోమ్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, ప్లేలిస్ట్లు ఉంటుందండి. ఇక్కడ మనకి ప్లేలిస్ట్లో చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి దోస్ 2020 26 వీడియోస్ ఉన్నాయండి అందుబాటులో. మనకి ప్రతిదీ రిజిస్ట్రేషన్ కావచ్చు, షెడ్యూల్ కావచ్చు, ప్రీ రిజిస్ట్రేషన్, హెల్ప్ లైన్ సెంటర్స్, ఓపెన్ ఇంటర్వాల్ ఎలా అప్లై చేసుకోవాలి, టీ యాప్ ఫోలియో అప్లికేషన్ ఎంట్రీ, చేంజ్ పిన్ చేయడం, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వడం, ప్రయారిటీ ఎలా చేంజ్ చేయడం, ఈ విధంగా మనకి కోర్సెస్ని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మనకి సీటు వస్తే ఎలా రిజర్వ్ చేసుకోవాలి, రాకపోతే ఎలా, ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఒక్కసారి మీరు విజిట్ చేయండి, మీకు 100% సొల్యూషన్ దొరుకుతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుందండి. నేను కొన్నిసార్లు ఏం చేస్తానంటే ప్రతిదీ కూడా వీడియో రూపంలో చెప్పలేని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ని ఈ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను 4 hours ago రిపోర్టింగ్ టు ద కాలేజెస్ బై ద స్టూడెంట్స్ ఫ్రమ్ 30 October to 4th November అనే ఒక మెసేజ్ని మీకు ఫార్వర్డ్ చేశాను. ఎందుకు అంటే చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ వీడియో చేసి చెప్పడం అంటే టైం పడుతుందన్నమాట. అందుకోసం మీకు ఏదైనా ప్రతి అప్డేట్ కూడా మనకి కమ్యూనిటీలో చూడొచ్చు మీరు. నౌ యూ కెన్ సీ దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ తెలంగాణ ఈపాస్. మనకి ఎవరైతే స్కాలర్షిప్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఎవరైనా సరే, అది మేబీ ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఏ స్టూడెంట్ అయినా కానీ మనం తప్పనిసరిగా ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి ఎవరు ఎలిజిబుల్ అన్నది మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఆర్ ఎలిజిబుల్ అంటే మీకు కొందరికి డౌట్ ఉంటుందన్నమాట, మేము అసలు ఎలిజిబుల్ అవునా కాదా. జస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ద స్టూడెంట్స్ సి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్టూడెంట్స్ హూజ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఈజ్ 2 lakhs బిలో. 2 lakhs అయినా ఉండాలి లేదా 2 lakhs కంటే తక్కువైనా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 2 lakhs ఆర్ 2 lakhs కంటే తక్కువ ఉంటే మీరు అందరూ కూడా ఎలిజిబుల్ అండి. అండ్ ఆల్సో బీసీ మరియు ఈబీసీ మరియు మైనార్టీ స్టూడెంట్స్ అయితే తప్పనిసరిగా వాళ్ళు ఒకవేళ రూరల్ ఏరియా అంటే గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైతే 1,50,000 కంటే తక్కువగా ఉండాలి. అంటే 1,50,000 కంటే తక్కువగా ఉండాలి లేదా 1,50,000 ఉన్నా పర్లేదండి.
ఎవరికి? రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీ, ఈబీసీ, మైనారిటీ స్టూడెంట్స్కి. అంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో మెన్షన్ చేస్తారండి, మీకు 85,000 90,000 దాని ప్రకారం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ మీరు పట్టణ ప్రాంతాలు అయితే, అంటే అర్బన్ ఏరియా అంటే సిటీస్ ప్రాంతాలు అయితే మాత్రం మీకు 2 lakhs లేదా 2 lakhs కంటే తక్కువ ఉండాలి బీసీ మరియు ఈబీసీ స్టూడెంట్స్కి. గుర్తుపెట్టుకోండి, బీసీ మరియు ఈబీసీకి పట్టణ ప్రాంతం అయితే 2 lakhs బిలో, గ్రామీణ ప్రాంతం అయితే 1,50,000 బిలో. నెక్స్ట్ ఇయర్ డిసేబుల్డ్ అంటే ఎవరైనా పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారికి 1 lakh బిలో ఉండాలి వారి యొక్క పేరెంట్ ఇన్కమ్ వచ్చేసి. ఈబీసీ స్టూడెంట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ అండర్ కార్పొరేట్ కాలేజ్ అడ్మిషన్ స్కీమ్ ఎలిజిబుల్ ఫర్ ఇంటర్మీడియట్ కోర్సెస్. అంటే ఇది ఇంటర్మీడియట్ కోర్సెస్ సంబంధించింది. ఇంటర్మీడియట్లో కూడా వారికి ఈబీసీ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ వస్తుంది. తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ కూడా 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 75% అటెండెన్స్. మరి ఎవరు ఎలిజిబుల్ కాదు ఒక్కసారి చూద్దాం. ఎవరి అయితే స్టూడెంట్స్ బిలాంగ్ టు అదర్ కేటగిరీస్, దట్ మీన్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ కాకుండా ఇంకెవరైనా వేరే స్టూడెంట్స్కి మాత్రం ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఎలిజిబుల్ కాదన్నమాట. దాంతోపాటుగా ఎవరికైతే 2 lakhs కంటే ఎక్కువ ఆదాయం ఉంటుందో ఎస్సీ, ఎస్టీ వారు కూడా ఎలిజిబుల్ కాదు. ఒకవేళ బీసీ, ఈబీసీ స్టూడెంట్స్ వారి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 1,50,000 కంటే ఎక్కువ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో వారు కూడా ఎలిజిబుల్ కాదండి. మరి పట్టణ ప్రాంతం అయితే 2 lakhs కంటే ఎక్కువ ఉంటే వారు ఎలిజిబుల్ కాదండి. నెక్స్ట్ ఇయర్ పార్ట్ టైం కోర్సెస్ చదువుకునే వారికి, ఆన్లైన్ కోర్సెస్ చదువుకునే వారికి స్కాలర్షిప్ రాదు. గుర్తుపెట్టుకోండి, పార్ట్ టైం కోర్సెస్ కానీ ఆన్లైన్ కోర్సెస్ కానీ. నెక్స్ట్ ఇయర్ స్పాన్సర్డ్ సీట్స్ అయినా, మేనేజ్మెంట్ కోటా సీట్స్ అయినా అందులో జాయిన్ అయిన వారికి స్కాలర్షిప్ రాదండి. నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ డ్రాయింగ్ ద స్టైఫండ్ మోర్ దాన్ ద స్కాలర్షిప్ అమౌంట్ ఇన్ అగ్రిగేట్ పర్ యానం. దాంతోపాటుగా మరొక విషయం గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ బీసీ, ఈబీసీ, డిసేబుల్డ్ వెల్ఫేర్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ద కోర్సెస్ ఆఫర్డ్ బై ఓపెన్ యూనివర్సిటీస్. గుర్తుపెట్టుకోండి, మీరు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీలు చదివినప్పటికీ మీకు స్కాలర్షిప్ రాదు. నెక్స్ట్ ఇయర్ ఈబీసీ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ఇంటర్మీడియట్ ఈక్వివాలెంట్ కోర్సెస్. ఈబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతున్నారో వారికి కూడా స్కాలర్షిప్ రాదండి. మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, మరి మేము ఇంతకుముందు స్కాలర్షిప్ వచ్చిందా రాలేదా ఇంటర్మీడియట్లో అనే డౌట్ ఉన్న వాళ్ళైతే జస్ట్ మీరు డైరెక్ట్గా మీ యొక్క స్కాలర్షిప్ స్టాటస్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. జస్ట్ యూ కెన్ స్క్రోల్ డౌన్ డైరెక్ట్ మీరు ఇక్కడ నో యువర్ అప్లికేషన్ నెంబర్. అంటే మీకు ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అంటే ఏం చేయాలి, మీ యొక్క ఈ పాస్ అప్లికేషన్ నెంబర్ తెలియని వారు ఏం చేయండి, ఇక్కడ జస్ట్ నో యువర్ అప్లికేషన్ నెంబర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏమొస్తుందంటే చాలా సింపుల్ అండి. మీ యొక్క అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా, ఇప్పుడు లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఏంటి 2019-20. ఎస్ సార్ నో 19-20 పైన క్లిక్ చేయండి. తర్వాత ఏం చేయండి అంటే మీ యొక్క ఎస్ఎస్సి అంటే 10th హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయండి. తర్వాత 10th ఏ ఇయర్లో పాస్ అయ్యారో మెన్షన్ చేయండి. 10th పాస్ టైప్ మీరు రెగ్యులరా, ఓపెన్ సప్లిమెంటరీ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్లిక్ చేయండి. చాలా సింపుల్ అండి. మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే అకాడమిక్ ఇయర్ క్లిక్ చేసి మీ యొక్క 10th ఎప్పుడు పాస్ అయ్యారు, మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్, మీ పాస్ టైప్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయండి. సెర్చ్ పైన క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీకు ఉంటుంది ప్రతి స్టూడెంట్ కూడా 2019 అని ఎవరైతే అప్లై చేశారో ఈ అప్లికేషన్ ఆధారంగా మీకు ఒకసారి నేను చూపిస్తాను ఏ విధంగా మీకు అసలు లాస్ట్ ఇయర్ ఎంత స్కాలర్షిప్ వచ్చింది అని ఒకసారి చూపిస్తాను. వన్స్ యూ కెన్ గో టు హోమ్ పేజ్. మళ్ళీ ఇక్కడ హోమ్ పేజ్లో డైరెక్ట్ మీరు ఏం చేయాలంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి వెళ్ళాలి. చూడండి ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఉంది కదా, ఇందులో చూడండి ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్లో చూడండి ఇక్కడ ఫస్ట్ వన్, సెకండ్ మనకి ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ 1920 రిజిస్ట్రేషన్స్ ఆర్ క్లోజ్డ్. గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఇప్పుడు మీకు ఏమొస్తుందంటే 2020-21 వస్తుంది. ఒక జస్ట్ మనకి 14th తర్వాత అండి. అంటే ఏంటి, October 14th తర్వాత మనకి ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్, రెన్యువల్ రిజిస్ట్రేషన్స్ అనేది మనకి ఆన్లైన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి నెక్స్ట్ ఇయర్ ఒక్కసారి నేను ఏం చేస్తున్నాను అంటే 7th చూడండి, 7th ఆప్షన్ పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టాటస్. జస్ట్ యూ కెన్ క్లిక్ హియర్ నో యువర్ అప్లికేషన్ స్టాటస్. ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ మీరు చాలా సింపుల్ అండి,
మీకు ఇంతకుముందు ఒకటి చెప్పాను కదా, అప్లికేషన్ నెంబర్ మీరు ఇంతకుముందు జస్ట్ ఫైండ్ అవుట్ చేశారు కదా, ఆ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఏంటి, అకాడమిక్ ఇయర్ని క్లిక్ చేయండి, 2019-20. నెక్స్ట్ ఏం చేయండి, మీ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్, మీరు 10th ఎప్పుడు పాస్ అయ్యారు, మీరు ఏ పాస్ టైప్ అంటే 10th రెగ్యులరా, సప్లిమెంటరా, సిబిఎస్ఈనా క్లిక్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను క్లిక్ చేయండి. తర్వాత ఏం చేయండి, గెట్ స్టాటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే, మీ యొక్క స్కాలర్షిప్ లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్నప్పుడు మీకు కాలేజ్కి ఎంత ట్యూషన్ ఫీజు వచ్చేసింది, నాకు ఎంత మెస్ ఛార్జెస్ వచ్చాయో మీకు తెలుసుకోవచ్చండి. అంటే మీకు ప్రతి ఇయర్ ఎంత వస్తుంది స్కాలర్షిప్ అనేది, రియల్గా నాకు ఇంత స్కాలర్షిప్ వచ్చిందా రాలేదా, ఇంకా ఒకవేళ రిలీజ్ అయిందా లేదా, మరి నాకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యొక్క స్కాలర్షిప్ స్టాటస్ పెండింగ్లో ఉందా కాలేజ్లో, లేకుంటే శాంక్షన్ అయ్యి రిలీజ్ కాలేదా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. యూ కెన్ ట్రై టుడే ఆఫ్టర్ వాచింగ్ దిస్ కంప్లీట్ వీడియో. ఈ విధంగా మీ యొక్క స్కాలర్షిప్ని చెక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, మీకు అప్లికేషన్ స్టాటస్ అంటే మనకి అప్లికేషన్ లింక్ యాక్టివ్ కాగానే మరొక వీడియో కూడా తయారు చేస్తాను. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. యూ కెన్ ట్రై టు వాచ్ అవర్ వీడియోస్ రెగ్యులర్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.